నమస్తే వెల్కమ్ టు ది వ్యూ పాయింట్. ఇరాన్ దాడిలో హెలికాప్టర్ కూలి ప్రమాదంలో చిక్కుకొని అసహాయులుగా ఉన్న ఇద్దరు అమెరికా పైలట్లను కాపాడిన మానవరహిత డ్రోన్ బోట్ చరిత్ర సృష్టించింది. అమెరికా తొలిసారిగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అమెరికా ఊపిరి పీల్చుకుంది. ఈ డ్రోన్ బోట్ను భారతీయ అమెరికన్ వైభవ్ ఆల్టికర్ సహా వ్యవస్థాపకుడిగా ఉన్న టెక్సాస్కు చెందిన సంస్థ తయారు చేయడం విశేషం. అమెరికాకు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సోమవారం హార్ముజ్ జలసంధి సమీపంలో పాట్రోలింగ్ చేస్తుండగా ఇరాన్ దాడి చేసింది. దీంతో అది ఒమన్ తీరం దగ్గరలో కూలిపోయింది. పైలట్లు దాని నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే బహ్రెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా నౌకాదళ టాస్క్ ఫోర్స్ 59 రంగంలోకి దిగింది. టెక్సాస్లోని రక్షణ రంగ సంస్థ సరోనిక్ టెక్నాలజీస్ తయారు చేసిన కోర్స్ ఎయిర్ అటానమస్ డ్రోన్ బోట్ను రంగంలోకి దించింది. వారిద్దరిని నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చి మరో ప్రదేశానికి తరలించింది. సరోనిక్ టెక్నాలజీస్ను టెక్సాస్లోని ఆస్టిన్లో 2022లో నలుగురు కలిసి స్థాపించారు. వ్యవస్థాపకుల్లో ఆల్టేకర్ ఒకరు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి వైభవ్ ఆల్టేకర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. సరోనిక్ టెక్నాలజీస్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటానమస్ వ్యవస్థలు, సముద్ర సాంకేతిక రంగంలో ఆల్టేకర్ నిపుణుడు. సరోనిక్ కోర్స్ ఎయిర్ 24 అడుగుల పొడవు ఉంటుంది. డీజిల్తో నడుస్తుంది. తక్కువ వ్యయం కావడంతో వేల డ్రోన్ బోట్లను పశ్చిమాసియా సముద్ర జలాల్లో అమెరికా మోహరించింది. ప్రస్తుతం ఈ డ్రోన్ బోట్లను నిఘాకు, మందు పాత్రల గుర్తింపునకు, శత్రువుల కదలికలను పసిగట్టేందుకు వినియోగిస్తున్నారు. కొన్నింటిని యుద్ధ రంగంలోనూ వాడుతున్నారు.